పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ఈ దినం కూడా మనందరినీ బ్రతికించి ఇంకొక రోజు కరుణను కొనియాడే భాగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఈ దినము కరుణ జపమాలలో మనలందరినీ దేవుడు తోడుగా ఉండి ఆశ్రయమిచ్చి అద్భుతాలు చేసి నడిపించమని భక్తితో కరుణ జపమాలను ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరినీ కరుణామూర్తి హేరాళంగా దీవించాలని భక్తితో ప్రార్థన చేసుకుందాం. భువనగిరి మార్క్, ఫాతిమా, సందీప్, కీర్తి, నరిశెట్టి శిరీష్, సృజన, నైరా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కొరకు జన్మదినం కొనియాడుచున్న సందీప్ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డల జీవితంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా దేవుని దీవెనలు కుటుంబంలో మరణించిన వారందరి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ దినం జన్మదినోత్సవం కొనియాడుతున్న సందీప్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే నతానియేల్ బప్తిస్మం పొందుబోచుండగా దేవుడు తన మహిమతో ఆ కుమారుని దీవించినట్లుగా దేవుని సన్నిధిలో ఆ స్థలంలో దేవుని ఆ సన్నిధి ఆ స్థలంలో ఉంటున్నట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఎన్ రాయప్ప, మార్షల్, షారన్, మోసెస్. సామువేల్ బెనర్జీ కుటుంబ సభ్యులకు ప్రభు మంచి ఆరోగ్యం దయచేసినందుకు, ఆర్థిక అభివృద్ధి దయచేసినందుకు యేసు తిరుహృదయమునకు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన బట్టి కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వై క్రిస్మిత క్లారీ ఎంసెట్లో మంచి మార్కులతో ఉత్తీర్ణ సాధించినట్లుగా మంచి జ్ఞానము ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వై షారన్ రెడ్డి, వై శ్రాన్ రెడ్డి, సుజాత కుటుంబం. ఎం రాహుల్ ఈ దినం రాసే నీట్ ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ వచ్చినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. బి వెన్నెల, మాన్విత నీట్ ఎగ్జామ్ మంచిగా రాసి మంచి ఉత్తీర్ణత సాధించినట్టుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. కస్తూరి ప్రతాప్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా పిల్లల జీవితంలో మంచిగా స్థిరపడినట్టుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎస్ అలెగ్జాండర్ రెడ్డి, స్వరూపరాణి, మాన్విత్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మాన్విత్ రెడ్డి జీవితంలో మంచిగా స్థిరపడినట్టుగా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. అనన్య ఈ దినం రాస్తున్న నీట్ ఎగ్జామ్ మంచిగా ఉత్తీర్ణత సాధించినట్లుగా ఫ్రీ సీట్ వచ్చినట్లుగా దివ్య కారుణ్యమూర్తి పేరిట ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు మమత. వీరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభువును అర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై
పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 173వ కీర్తనలో 25వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. ప్రభువా, నాకు పరలోకంలో స్వర్గమున నీవు తప్ప నాకెవరు ఉన్నారు? ఇక భూమి మీద నీవు తప్ప మరొకటి నాకు రుచింపదు. లార్డ్, who else is there for me except you in heaven? And nothing else on this earth is tasty as your presence. Psalm 73:25. కీర్తన 61:3 వచనంలో, నాకు ఆశ్రయ దుర్గము నీవే, శత్రువుల నుండి నన్ను సంరక్షించు కోటయు నీవే. ఓ గాడ్, you are my rock and fortress. You are the one who protect me from the enemy's attack as my fort. Psalm 61:3. కీర్తన 61:3. భక్తితో పాడుదాం, ఆయనకి సొంతమవుదాం. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప? ఏమున్నదయ్యా భువిలో నీవు లేక? ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప? ఏమున్నదయ్యా భువిలో నీవు లేక? నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. నా ఆశ్రయం నీవే, నా ఆశయం నీవే, నా ఆశ్రయం నీవే, నా ఆశయం నీవే, నా సర్వము యేసు నీవేగా, నా సర్వము యేసు నీవేగా. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నెలకే మొదటి ఆదివారం ప్రత్యేకమైనటువంటి దీవెనల కొరకై ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైనటువంటి దినమున ఇక్కడికి వచ్చినటువంటి భక్తులను, ఇప్పుడు 3 గంటల ప్రార్థనలో పాల్గొంటున్న వారిని, మరియు ప్రపంచ స్థాయిలో ఎంతమంది వేదనతో దుఃఖముతో ఈ టైంలో ఉన్నారు వాళ్ళందరినీ ప్రభు సన్నిధిలో అర్పిస్తూ, ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటినీ ప్రభు ఆశీర్వదించమని ప్రార్థించుకోండి. 2వ సామ్యుయేలు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనంలో, యావే నా దీపము, నీవు నా త్రోవను వెలిగించు వాడవు నీవే అని ప్రభు సేవకుడైనటువంటి దావీదు పలుకుతున్నాడు. 2 Samuel 22:29, yes, David said, Yahweh is my light, he is the one who lights up my life. అలాగే సామెతల గ్రంథం 20:27లో, మాలోని అంతరాత్మ దేవుడు పెట్టే దీపము అని వాక్యం చెప్తున్నది. నేనే లోకంలో వెలుగు అని యోహాను 8:12లో ప్రభు చెప్పాడు. లార్డ్, యూ ఆర్ మై లైట్, యూ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, యూ పుట్ ద లైట్ ఇన్ మై సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. Proverbs 20:27, John 8:12. భక్తితో పాడుదాం. దీపమై దేవుడు మన దారిని వెలిగించునుగాక. ఆమేన్. ఈ భువికి దీపం నీవే, నా హృదిలో వెలుగు నీవే. ఈ భువికి దీపం నీవే, నా హృదికి వెలుగు నీవే. అన్నిటిని వెలిగించే దీపం నీవే, అన్నిటిని వెలిగించే దీపం నీవే. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. చీకటి బ్రతుకులో ఉన్న వారందరికీ వెలుగై ప్రభు మారాలని గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కీర్తన 37:5 ప్రభు మీద నీ భారము వేయుము, నీ అతడు నమ్మినచో అతడు నీ కార్యములెల్లా నెరవేర్చునని కీర్తనగాడు పలుకుతున్నాడు. కీప్ యువర్ ఫేస్ ఆన్ గాడ్, ట్రస్ట్ ఇన్ హిమ్ and he will make everything to prosper. He will fulfill your heart's desire. కీర్తన 16:8 నేను ప్రభువుని నిత్యము నా కన్నుల ఎదుట నిలుపుకుంటేనని దావీదు పలికినట్టు. Psalm 16:8 David said, I keep my God before my eyes. ఎప్పుడు ఆయన మన కళ్ళ ఎదుట ఉంటే, ఆయన మనకు ముందుకు సాగుతుంటే మనకు విజయమే అని పాడే పాట ఈ పాట. నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, పాడుదాం. నా ధ్యాస నీవే, నా ఆశ నీవే, నా ధ్యాస నీవే, నా ఆశ నీవే, నా హృదయ వాంఛన్, నా హృదయ వాంఛను తీర్చువాడు నీవేగా, నా హృదయ వాంఛను తీర్చే వాడు నీవేగా. యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. ప్రభు మీద ధ్యాస ఉంచి మన హృదయ ఆశలను కోరికలను ప్రభుకు తెలియచేస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. స్వర్గము నుండి మన కోసం ఎల్లప్పుడూ సంరక్షణ ఇచ్చే దేవుని వైపు చూస్తూ ఆయన రెక్కల క్రింద దాచుకోవాలని మరొకసారి ఈరోజు సమర్పణ చేసుకుందాం. As the Lord protects us by His wings under from heaven on all the people on this earth, let us pray especially for our protection.
అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరులారా, మళ్ళీ మీతో పాటు ఈ ప్రకటన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు త్వరపడి మీ యొక్క రూమ్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఈ స్వస్థత మహాసభ మే 28 సాయం సమయం నుండి జూన్ 1 తారీఖు సాయం వరకు జరుగుతున్నటువంటి ఈ స్వస్థత మహాసభకు వస్తున్నటువంటి అంతర్జాతీయ ప్రసంగికుడు, స్వస్థత వరం పొందినటువంటి ఫాదర్ బాబీ గారు మన మధ్యలోనికి రావబోతున్నారు. అస్సాం రాష్ట్రంలో కూడా బహుగా కొన్ని వేల సంఖ్యలో ప్రజలకు వాక్య పరిచర్య చేసి అద్భుతాలు చేసే శక్తిని దేవుడు ఇచ్చాడు. అటువంటి ఫాదర్ గారు మన మధ్యలోనికి వస్తుండగా దయచేసి ఎవరైతే రూమ్స్ బుక్ చేసుకోవాలో మీరు దయచేసి బాగా ఆలోచించుకొని కన్ఫామ్గా మీరు ఈ వడకంలో మరి స్వస్థత మహాసభలో పాల్గొనగలుగుతారంటేనే బుక్ చేసుకోవాలి. ఎందుకంటే అది ఫుల్ పేమెంట్ బుకింగ్ చేసుకోవాలి. దయచేసి అందువలన బాగా ఆలోచించుకుంటూ కన్ఫామ్ ఉంటేనే మీరు బుక్ చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మరొకసారి ప్రతిరోజు అనౌన్స్ చేసినట్టు హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ముత్తంగి దాకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మీరు వచ్చి తిరిగి వెళ్ళేటట్టే మీరు సిద్ధం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే వేరే జిల్లాలు, తర్వాత రాష్ట్రములు, దేశంలో వచ్చే వాళ్ళకి రూమ్స్ బుకింగ్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఈ విషయాన్ని మీరు అందరికీ తెలియచేయాలని కూడా మనవి చేస్తున్నాను. మనము దేవుడు మనం పిలిచినాక జవాబిచ్చే దేవుడని, చేరువలో ఉన్న దేవుడని ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. Whenever we call him, our God answers and comes very near is the statement on Deuteronomy 4:7. వ్యాధులు అన్నిటినీ స్వస్థపరిచే దేవుడు కూడా ఆయనే. ఎందుకంటే ఆయన మొరపెట్టు వారికి చేరువలో ఉండి ఇవన్నీ చేసే దేవుడిని. కీర్తన 145:18 వచనం చెప్తుంది. ఈజ్ ద వన్ హూ హీల్స్ ద సిక్ అండ్ హీ కమ్స్ వెరీ క్లోజ్ ఫర్ దోస్ హూ గ్రోన్ అండ్ క్రై టు హిమ్. Psalm 145:7 and 145:18. భక్తితో పాడి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. పిలిచిన వారికి చేరువ నీవే, అలసిన వారికి విశ్రాంతి నీవే. పిలిచిన వారికి చేరువ నీవే, అలసిన వారికి విశ్రాంతి నీవే. వ్యాధులను స్వస్థపరచే దేవుడు నీవే, వ్యాధులను స్వస్థపరచే దేవుడు నీవే. నా యేసయ్యా
హల్లెలూయా నా యేసయ్యా హల్లెలూయా. మంచం పట్టిన వారిని కూడా అతని సహాయంతో పైకి లేపే దేవుడు అని కీర్తన 42:3 చెప్తుంది. అలాంటి స్థితిలో ఎంతోమంది ఇళ్లలో ఉన్నారు, ఆసుపత్రిలో ఉన్నారు. వాళ్ళ కోసమే గుర్తును అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధిగ్రస్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ దినమంతా ఇక్కడ వచ్చిన భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు పూజాబలి నర్పించిన వారు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎండలో మంచి వాతావరణం కావాలని ఎదురు చూస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాలు రాసి ఇచ్చిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బుధవారం నుండి జరగబోయే ఇంగ్లీష్ ఉడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో జరగబోతున్న స్వస్థత మహాసభకు వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీద నుండి DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన ప్రశ్నలన్నిటికీ అవును ఆమేన్ అని పలికే నామం యేసునామమని 2 కొరింథీ 1:19-20 మనం చదువుతున్నాం. ఫర్ ఎవ్రీ ప్రేయర్ దట్ వి మేక్ that answer is yes and amen in Jesus name is the promise in 2 Corinthians 1:19-20. ఫిలిప్పీ 4:19లో దేవుడు తన ఐశ్వర్యమందు మన అవసరములన్నిటినీ తీరుస్తాడని ఇంకొక వాగ్దానం కూడా ఉన్నది. Our God will supply all our needs is Philippians chapter 4:18. అంతేకాదు నేను మీకు సర్వాధికారం ఇచ్చి తిరని లాస్ట్ మాట ప్రభు చెప్పి వెళ్ళాడు ఆయన పరలోకం వెళ్ళటానికి ముందు. ద లార్డ్ సెడ్ ఐ హావ్ గివెన్ యు అథారిటీ అపాన్ ఎవ్రీథింగ్ బిఫోర్ యు లెఫ్ట్ దిస్ వరల్డ్. అంత గొప్ప అధికారం మనకి ఇచ్చాడు. మత్తయి 28:18, మాథ్యూ 28:18. ఇవన్నీ తలంచి భక్తితో పాడి ఆ అధికారంతో సైతాన్ని బంధించి శాపాన్ని వెళ్ళగొట్టి ఆశీర్వాదంతో జీవించే సంవత్సరముగా నెలగా ఈ నెల నూతన నెల ఈ మొదటి ఆదివారం నుండి మారునుగాక. ఆమేన్. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. ఎవరున్నారయ్యా నాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. నాకు సరిపోయే దేవుడు నీవే, నన్ను సరిచేసే దేవుడు నీవే. నాకు సరిపోయే దేవుడు నీవే, నన్ను సరిచేసే దేవుడు నీవే. సర్వాధికారివి
నీవేగా, సర్వాధికారివి నీవేగా. నా యేసయ్యా హల్లెలూయా, నా యేసయ్యా హల్లెలూయా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. గుండె ఆగిపోయినట్టు ఒక వ్యక్తికి, అలా గుండెలో సమస్య వచ్చిన ఒక వ్యక్తికి దేవుడు ఈరోజు ప్రత్యేక ఆశీర్వాదం దయచేస్తున్నాడు. అంజలి, రూప, నవనీత మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నివేత అనే వ్యక్తిని దేవుడు నా పేరు పెట్టి ఎప్పుడు పిలవలేదు కదా ప్రభు అని ఆశిస్తున్నావు. దేవుడు నీ జీవితంలో ఆలస్యంగా పిలిచిన అద్భుతాలు చేసే దేవుడు అని నిరూపిస్తాడు. మనమందరం కూడా తల వంచి దేవుని యొక్క హస్తం మన మీద ఉంచి దేవుడు ఈ నెలలో మొదటి ఆదివారం ప్రత్యేక దీవెనలు మనకు కురిపించాలని, ఈ నెలకు సరిపోయే దీవెనలు మనకు లభించాలని భక్తితో ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మే 18కి మనమందరం కలిసి 1500 రోజులకు చేరగా ప్రత్యేక దీవెనలను 1000 తలమురు దాక్క దేవుడు దయచేసి దీవించునుగాక. As we are about to enter into the another milestone of 1500 days on May 18th, may the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon us, remain with us forever and ever. ఎవరున్నారయ్యా మాకు నీవు తప్ప, ఏమున్నదయ్యా భువిలో నీవు లేక. God bless you.